వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కామారెడ్డి జిల్లాలోని ఏదైతే మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అక్కాపూర్ గ్రామంలో సాగు చేసుకుంటున్న పోడు భూములన్నింటి కూడా ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు ఈ ప్రాంతానికి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. ఇక్కడ చాలామంది రైతులు అయితే ఉన్నారు. పూర్తి స్థాయిలో వారు వేసుకున్న బోల్డర్ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. కేవలం ఏదైతే 22 సర్వే నంబర్లో మేము సాగు చేసుకున్నాం, ఈ సాగు చేసుకున్న భూములన్నీ కూడా అక్కడ వరి పంటలు వేశారు. కానీ కేవలం ఇక్కడ 22 సర్వే నంబర్ భూమి దాని పక్కన ఉన్న మేము పోడు భూమిలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సర్వే చేశారు. అప్పుడు నుండి కూడా మాకు హక్కు పత్రాలు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు 2006లో అటవీ శాఖ హక్కు చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు సాగు భూమి పోడు రైతుల కోసం ఇవ్వాలి అనే ఉద్దేశం మీద ఆనాడు ఆ భూములకు సంబంధించిన పూర్తి స్థాయిలో హక్కు పత్రాలు అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో షెడ్యూల్ తెగలు మరియు ఇతర పరపరంగా వస్తున్న అటవీ నివాసితులు అటవీ హక్కు గుర్తింపు పత్రము 2012కు సంబంధించిన నిబంధనల ప్రకారం వీరందరికీ కూడా హక్కు పత్రాలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఇదే భాగంగా దీన్ని ఆసరా చేసుకుని రైతులందరూ కూడా హక్కు పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో సాగు చేసుకున్న పరిస్థితి నెలకొని ఇక్కడ మహిళా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు 20 గుంటలు 30 గుంటలు అంతకంటే ఎక్కువ భూములు లేవు, మాకు ఎక్కడ కూడా పట్టా భూములు లేవు. పట్టా భూములు లేకపోవడంతో మేము అటవీ భూమిని సాగు చేసుకుంటున్నాం. అటవీ భూమిని సాగు చేసుకున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు, స్థానికంగా ఉండే ఫారెస్ట్ అధికారులు, FRO వారందరూ కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా పొలాల్లో గుంతలు జేసీబీలు తీసుకొచ్చి గుంతలు తవ్వుతున్నారు. మరోవైపు ఏదైతే బోర్ వేసుకున్న దాంట్లో రాళ్ళు వేశారు. మాకు కరెంటు డబ్బాలు కట్ చేసి డబ్బాలను తీసుకెళ్లారు. పైప్ లైన్లు ధ్వంసం చేస్తున్న అటవీ అధికారులు మాపై ఏదైతే పంటలు వేసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ గతంలో ఏదైతే 2021లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఎన్నికలకు ముందు వీరికి హక్కుపత్రాలు ఇస్తామని చెప్పి ఇచ్చింది. కొందరికి హక్కుపత్రాలు ఇచ్చింది, మరికొంతమందికి హక్కుపత్రాలు ఇవ్వలేకపోయింది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ అక్కాపూర్ గ్రామంలో అయితే సుమారు 70 మంది రైతులకు హక్కుపత్రాలు అందజేసిన నేపథ్యంలో వీరందరూ కూడా ఒక్కొక్కరు 30 గుంటలు 20 గుంటలు భూములు సాగు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ సాగు చేసుకున్న భూములు ఆ ఫారెస్ట్ అధికారులు అడ్డుపడంతో పూర్తి స్థాయిలో ఏదైతే మేము మా జీవనోపాధి ఉందో ఈ జీవనోపాధి మమ్మల్ని లేకుండా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పుడు ఏదైతే ఈ సాగు చేసిన భూములన్నింటి కూడా హక్కుపత్రాలు ఇస్తామని చెప్పింది. కానీ పూర్తి స్థాయిలో హక్కుపత్రాలు ఇవ్వకపోవడం, మరోవైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడం, పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి స్థానికంగా ఉండే అధికారులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరోవైపు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు మమ్మల్ని ప్రతినిత్యము కోర్టుకు తింపుతున్నారని చెప్పి రైతులైతే చెప్తున్నారు. మొత్తానికి కోర్టుకు తింపడం వల్ల మేము ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి మాకు జీవనోపాధి పోతుంది. పూర్తి స్థాయిలో మేము పంటలు చేసుకునేందుకు ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి రైతులైతే వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే ప్రభుత్వము నియమ నిబంధనల ప్రకారం ఏదైతే హక్కుపత్రాలు ఇచ్చిందో హక్కుపత్రాలు పొందిన వారందరూ కూడా ఫారెస్ట్ భూములు సాగు చేసుకునేందుకు అధికారం ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు అదే రెవెన్యూ అధికారులు సమన్వయంగా ఉండి మా భూములన్నీ కూడా మాకు సాగు చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, MRO కార్యాలయానికి తిరిగినా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడని చెప్పి ఇక్కడ రైతులైతే వాపోతున్న పరిస్థితి. ఏదేమైనా గత ప్రభుత్వం ఇచ్చిన హాయంలో భూములన్నింటి కూడా ఈసారి కూడా ఏదైతే 2021లో ఇచ్చిన హక్కుపత్రాలు కానీ ఏదైతే ఆ రోజు సర్వే చేసిన హక్కుపత్రాల ఆధారంగా దీనికి అందరికి సంబంధించి మా భూములు సాగు చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు, స్థానికంగా ఉండే అధికారులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, లేకుంటే మేము జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. తాత ముత్తాతల కాలం నాటి నుంచి మేము భూములు సాగు చేస్తున్నాం, మా భూములన్నీ కూడా ఫారెస్ట్ అధికారులు లాక్కుంటున్నారని చెప్తున్నారు. ప్రధానంగా మనం కామారెడ్డి జిల్లాలోని చుక్కాపూర్ గ్రామంలో అక్కాపూర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మాచారెడ్డి మండలం ఈ ప్రాంతంలో అక్కాపూర్ గ్రామానికి సంబంధించి రైతులు ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకున్న పరిస్థితి ఉంది. సుమారు 70 మంది రైతులు మేము భూములు సాగు చేసినాం. ఒక్కొక్కరికి 20 గుంటలు 30 గుంటలు. తాత ఏదైతే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కూడా హక్కుపత్రాలను ఇచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా 2006లో పోడు భూములు సాగు చేసిన వారందరికీ కూడా చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చేసిన దానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ పోడు భూములు సాగు చేసిన దళిత గిరిజనులందరికీ కూడా భూములు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీరందరూ కూడా భూములు సాగు చేస్తున్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వీరి దగ్గర నుండి భూములు లాక్కుంటుందని చెప్పి ఆందోళన అయితే చేస్తున్నారు. మహిళలు ఉన్నారు, వారిని పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, నీ పేరేం పేరు?
నా పేరు నాగరపు వనజ. ఏమైంది ఇక్కడ మీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా భూమి ఇక్కడ సర్వే చేసిరు సార్, ఫోటో దించుకుపోయారు. ఇప్పుడు లాస్ట్ టైంకి వస్తే పంట పెట్టనీయమని మొత్తం గుంతలు తీసిపోయారు పొలం మధ్యలో. ఫారెస్ట్ ఏం చేస్తారు అసలు మీరు? ఎందుకోసం మీరు ఎన్ని ఏళ్ళ నుంచి సాగు చేస్తారు? మేము 60-70 ఏళ్ళ నుంచి ఇలా పంటలు పండించుకుంటున్నాం సార్. మా పిల్లలు చిన్నగా ఉండగా మక్కలు వేసుకున్నాము, పొలాలు వేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చి చేసిపోయారు ఫారెస్ట్. అమ్మ నువ్వు చెప్పండి అమ్మ, ఎన్ని రోజులు అయితే సాగు చేయబట్టి 60-70 సంవత్సరాల నుండి మా తాతలు చేస్తున్నారు సార్. మా తాతల తర్వాత మా మామలు మా వాళ్ళు చేసిర్రు. ఇప్పుడు మేము చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 2 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుండి మేము అంతకుముందు చేసినాము. ఈ 2 సంవత్సరాల నుండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. అంతకుముందు మేము చేసుకున్నాం పంటలు, అంతకుముందు మక్కలు వేసుకున్నాం, ఇప్పుడు వరి వేసుకున్నాము. మమ్మల్ని చేయనీయకుండా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కేసులు పెట్టుడు, నిజామాబాద్కు కామారెడ్డికి కేసులు పెట్టుకుంటా దింపుతున్నారు సార్. మొత్తం ఒడ్లు మొత్తం జడగొట్టి బోల్రల్లా రాళ్ళు వేసి పైపులు ఎత్తుకపోవుడు, పైపులు వలగొట్టుడు అన్నీ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. మా పేర్ల మీద భూములు ఉంటే మాకు ఇవ్వకండి, మా పేరు మీద భూమి ఉంటే మాకు ఇవ్వకండి, మా పేరు మీద మా సాగులున్న భూమే మాకు ఇవ్వండి, అంతే. ప్రధానంగా చూసుకోవచ్చు ఇదైతే దీనికి అంతకు సంబంధించి ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకున్న భూములకు సంబంధించి. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని రోజులు భూమి సాగు చేయాలి? మేము 60-70 సంవత్సరాలు అవుతుంది సార్ సాగు చేయబట్టి. మా తాతలు చూపెట్టిర్రు, మా తాతల తర్వాత మా మామల తర్వాత మాకు చూపెట్టిర్రు సార్. చూపెట్టినాక ఇప్పుడు వచ్చినాక వడ్లన్నీ ఖరాబ్ చేసిర్రు, బోర్పొక్కలలో రాళ్ళు వేసిర్రు, షార్ట్ డబ్బాలు ఎత్తుకవేయరు, వడ్లన్నీ ఖరాబ్ చేసిర్రు, పైపులు వేసుకుంటే పైపులు ఖరాబ్ చేసుడు, అంత నరుకుడు చేసుడు. మా పొలంలో మేము అత్తే ఫోటోలు తీసుడు, కేసులు పెట్టుడు. ఇప్పుడు మా ఆయనకు నిజామాబాద్కి వేసిర్రు, కామారెడ్డికి వేసిర్రు. అక్కడికి ఇక్కడికి వచ్చే వరకల్లా రాత్రి అవుతుంది సార్. మొన్న అడ్డం పడు, బస్ కింద పడు, ఇంకా జరైతే మరి మేము ఇట్లా చనిపోయినాక మరి మమ్మల్ని ఏం చేస్తామని అనుకుంటారు వాళ్ళు. మరి మా పిల్లలు వచ్చినా కానీ మా పిల్లలు ఫోటోలు తీసుకుంటారు, కేసులు చేస్తుర్రు, కొట్ట అత్తుర్రు సార్. ఇక మేము ఏం చేసుకుంటాం? మేము ఏదన్నా పోసుకొని చచ్చిపోయింది బెస్ట్ సార్. మరి ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో మహిళ ఉన్నారు, వీరిని అడుగు. అమ్మ మీకు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు సాగు చేసుకోవడానికి? మాకు ఇచ్చారు, మేము ఎప్పటి నుంచో 60-70 ఏండ్లు అవుతుంది ఇప్పుడు మేము చేసుకున్నంత వరకైనా మాకు పట్టభూమి ఏం బాగలేదు. అద్దె బిగడు పాలేడు గింతే ఉన్నది, దాన్ని బట్టి మేము తలాపకు చేసుకుంటే ఇప్పుడు 60-70 ఏండ్లు అవుతుంది. ఏండ్లు అయినా కూడా నువ్వు గడికి వచ్చుకుంటా మీరు ఒడ్లు పోసుకున్న కొద్దీ మేము మెడల పుస్తల కడకలు అమ్ముకొని మేము అంతా బండ్లకు పెట్టుకుంటా ఒడ్లు నొక్కిపించుకున్నాము, ఇది చేసుకున్నాం, బోల్ వేసుకున్నాం, పైప్ లైన్ తీసుకున్నాం, అన్నీ ఎడగొట్టుకుంటూ పోతుండ్రు. మేము ఇడవము, ఇప్పటికైనా మేము ఇడవము. ఎన్ని ఇద్దరు పెట్టినా మేము పురుగుల మంది తెచ్చుకొని మా కుటుంబం మొత్తం ఇడ దాగి సత్తాం మీ పేరు మీద. మీరు చెప్పండి, మీకు ప్రభుత్వము సాగు చేసుకోవడానికి ఆ రోజు హక్కుపత్రం ఏమని ఇచ్చారు సార్. అప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో హక్కుపత్రం లేక సర్వే చేసి అంతా చూపెట్టారు. ఇక దాని పరంగా మేము నాటేసుకుంటాము, ఇక ఏం టెన్షన్ లేదు కదా అని చెప్పేసి నాట్లా వేసుకుంటున్నాము. అయినప్పటికీ ఈ 2 ఏళ్ళ నుంచి వీళ్ళు వచ్చిన నుంచి రమేష్ ఈ స్వప్న మేడం వచ్చిన నుంచి బాగా టైట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఇలా రాణిస్తలేరు, వస్తే కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తారు. ఒక్కొక్కళ్ళము కొన్ని లక్షలు పెట్టి అది చేసుకున్నాం. అప్పుడు మన నాన్నలు తాతలు అప్పుడు ఏదో మొక్కజొన్న వేసుకొని వాళ్ళు సాగించారు, ఇక వాళ్ళు అట్లా చేస్తారు అని చెప్పేసి మేము గత 15 ఏళ్ళ నుంచి మేము అచ్చు కట్టుకున్నాము. ఒక్కొక్కటి 2-3 లక్షలు పెట్టి మేము అది చేసి రాసుకున్నాము. ఆ అప్పు తీరకముందే మళ్ళీ వచ్చి మొత్తం ధ్వంసం చేసారు. ఇదంతా మాకు ఇవ్వాలని కోరుతున్న ప్రభుత్వాన్ని. జస్ట్ మాకు ఇప్పటికీ చాలాసార్లు తిరిగినాం, అటు కలెక్టర్ దగ్గరికి పోయినాం, డిప్యూటీ సార్ దగ్గరికి పోయినాం. అందరు సస్పెన్స్లో పెడుతున్నారు కానీ వాళ్ళు కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. జస్ట్ అది చూస్తున్నారు, అప్పుడు మనం చేస్తాం పోర్రి అని చెప్పేసి మాకు ఏదో కొద్దిగా ఇట్లా సామరస్యంగా చెప్పి పంపించడం తప్ప ఇప్పటి వరకు 1-2 నెలల నుంచి తిరుగుతున్నాం. మొత్తం తిరిగినప్పుడు కూడా ఏ రెస్పాండ్ లేదు, ప్రభుత్వం నుంచి కూడా చిన్న రెస్పాండ్ లేదు, ఏది లేదు. దాని గురించి ఏమన్నా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మీరు చెప్పండి, అసలు ఈ భూమి పత్రాలు ఎప్పుడు ఇచ్చారు, ఏంది అసలు మీ పరిస్థితి ఏంది? ఇక్కడ మీ భూములను ఎవరు పంట చేయకుండా అడ్డుకుంటున్నారు? మా భూములు ఈ గత 50 సంవత్సరాలు సాగులో ఉన్నాము. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 21లో సర్వే చేసారు, మాకు ఈ పత్రాలు ఇచ్చారు. అయినప్పటికీ సాగు అంతకుముందే గత 50 ఏళ్ళ నుంచి సాగులో ఉన్నాం. ప్రతి వారు చూసుకుంటే ఏదో పేదోళ్ళని చూసుకుంటే ఇడిచిపెట్టిపోయారు. ఇప్పుడు వచ్చిన ఎఫ్ఆర్ఓ రమేష్ సారు, వీట్ ఆఫీసర్ స్వప్న వీళ్ళందరూ టైట్ చేసి ఏదో విషయంగా వడ్లన్నీ ధ్వంసం చేసి, మోటార్లన్నీ ధ్వంసం చేసి, రాళ్ళు వేసి మోటార్లలో నడవకుండా చేసి, స్టార్టర్లు ఎత్తుకపోవడు,
పైప్ బెండాలు తీసుకుపోవడం జరిగింది. దీని విషయంలో FDO మేడం దగ్గరికి పోయినాం, కలెక్టర్ సాబ్ దగ్గరికి పోయినాము, అందరి దగ్గరికి పోయి చేసినా కానీ మాకు ఎలాంటి జీవనోపాధి చూపిస్తలేరు. సాగులో ఉన్న భూమిని జీవనోపాధికి మాకు సాగు చేసిన గత 50 సంవత్సరాల నుంచి సాగు చేసిన దాన్నే మాకు ఇవ్వమని చెప్తున్నాం. ప్రత్యేకించి మళ్ళీ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఉన్న దాంట్లోనే సాగులో ఉంటాము. దీని విషయంలో ప్రతి దగ్గరికి పోయినాం. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దగ్గర కూడా పోయినాం. హక్కుపత్రాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంచెం ఏదో హక్కుపత్రం లెక్క ఇచ్చారు కొందరికి, అవి కూడా ఉన్నాయి. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పత్రాలు ఇచ్చారు. దీని విషయంలో సాగు చేసుకుంటూ ఉన్నాము. ఈ ఉన్న సాగును చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నాము. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే మేము అటవీ భూములను సాగు చేసుకునేందుకు నాటి ప్రభుత్వాలు కూడా హక్కుపత్రాలు ఇచ్చాయి. హక్కుపత్రాలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాకు ఇప్పుడున్న ఫారెస్ట్ అధికారులు మా భూములన్నీ కూడా వేసిన బోర్లన్నీ కూడా ధ్వంసం చేసిపోతున్నారు. ఒక పైప్ లైన్ కూడా ధ్వంసం చేసిపోతున్న పరిస్థితి నెలకొంది. సాగు చేసిన భూముల్లో జేసీబీలు తీసుకొచ్చి ఏవైతే గట్టులు ఉంటాయో ఆ గట్టులన్నీ కూడా తీసేసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ఫారెస్ట్ FRO కేవలం ప్రత్యక్షంగా తన సొంత భూమిలాగా వ్యవహరించి మా భూములన్నీ కూడా పంటలు చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. ప్రభుత్వము తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పోడు భూములు సాగు చేసిన రైతులందరికీ కూడా హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న రైతులైతే కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము పూర్తి స్థాయిలో సాగు చేసిన భూములందరికీ దళిత గిరిజన ఓసీ బీసీలందరికీ కూడా సాగు చేసిన భూములను వారికి ఇవ్వాలి. వారి ఏదైతే హక్కుపత్రాలు ఇచ్చిన దాటికి సాగు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. ఫారెస్ట్ భూములను సాగు చేసుకునేందుకు గత ప్రభుత్వాల హాయంలో హక్కుపత్రాలు జారీ చేశారు. హక్కుపత్రాలు జారీ చేసినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు ఈ భూములు మావంటూ గుంజుకొని ఏదైతే భూములను గుంతలు కొడుతున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలోని అక్కాపూర్లో నెలకొంది. సుమారు 70 మందికి అప్పట్లో ప్రభుత్వాలు హక్కుపత్రాలు ఇచ్చారో సరే తాత ముత్తాతల నుండి సాగు చేసిన భూమిని ఇప్పుడు ఏదైతే హక్కుపత్రాలు ఉన్న రైతుల దగ్గర నుండి ఫారెస్ట్ అధికారులు మా భూములని గుంతలు కొడుతున్న పరిస్థితి. దీనికి అంతకు సంబంధించి కమ్యూనిస్టు నేతలు, CPIML, ప్రజాపంత, మాస్ లైన్ నాయకులు ఉన్నారు ఇక్కడ. సార్ చెప్పండి, ఏదైతే మా అక్కాపూర్ గ్రామంలో సుమారు 70 మంది రైతులకు సంబంధించిన భూములను ఫారెస్ట్ అధికారులు అంతా ధ్వంసం చేసిన పరిస్థితి ఏందే సార్ ఇది? ప్రధానంగా నాటి BRS హయాంలో దళిత, గిరిజన, ఆదివాసీ, బీసీ వర్గాలు సాగు చేసుకుంటున్న వారందరికీ మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి కుర్చేసుకొని కూర్చుండి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి కేసీఆర్ హామీ ఇచ్చాడు. ఆ వెలుగులోనే 40 సంవత్సరాలుగా మాచారెడ్డి మండల పరిధిలోని అక్కాపూర్ గ్రామంలో 70 కుటుంబాలు దళిత, బీసీ వర్గాలకు చెందిన 70 కుటుంబాలు 45 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. కరెంటు మీటర్లు పెట్టుకున్నారు, పైప్ లైన్లు వేసుకున్నారు, వరి పంట వేసుకున్నారు. కానీ వీళ్ళకి సర్వే జరిగింది, 70 కుటుంబాలకు సర్వే పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది 21 సంవత్సరంలో. ఈ నేపథ్యంలో తిరిగి తన అధికారంలో రావడానికి 10 సంవత్సరాల TRS BRS విఫలం చెందిందని, మేము అధికారంలోకి వస్తే కబ్జాలో ఉన్న బీసీలకు, అట్లాగే దళితులకు, అట్లాగే గిరిజనులకు అందరికీ కూడా పట్టాలు ఇస్తాను నేను అని 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీగా ఒక హామీ ఇవ్వడం జరిగింది. కానీ అయ్యా నువ్వు పట్టాలు ఇవ్వకపోతే కానీ లక్షల రూపాయలు వెచ్చించి యాసంగి పంట వరకు చేసుకున్న పంటని, యాసంగి పంట పోయినసారి, ఈసారి వచ్చి పైప్ లైన్లు కోసేశారు, బోరు పైపులు తీసి రాళ్ళు వేశారు. ఇదేం న్యాయం అని చెప్పేసి షబ్బీర్ గారిని అడుగుతా ఉన్నా నేను. అయ్యా షబ్బీర్ గారు మీ నోటీసులో లేకపోవచ్చు ఈ విషయం, కానీ అక్కాపూర్ గ్రామంలో ఉన్న 70 కుటుంబాలు నిజామాబాద్ కోర్టుకు, అట్లాగే కామారెడ్డి కోర్టుకు వారానికి 2 సార్లు కేసులతో తిరుగుతూ ఉన్నారు. అయినా మా తాతలు, మా తండ్రులు సంపాదించిన భూమిని వదులుకోవద్దనే పట్టుదలతోని వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, అప్పులు తెచ్చుకుంటున్నారు, పెడుతున్నారు. అవి రాకుండా మళ్ళీ అప్పులు చేసుకుంటున్నారు. మరి ఇవాళ మళ్ళీ కేసులు పెడతామని చెప్పేసి ఇక్కడ బీట్ ఆఫీసర్ అట, తన భర్త పోలీస్ అట, మేము ఇద్దరం కలిసి మీ సంగతి చూస్తామని చెప్పేసి చదువురాని కుటుంబాలని హెచ్చరిక చేయడము, బెదిరించడము, ఇదేం న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అయ్యా షబ్బీర్ గారు, మీరు చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి రండి, ఈ గ్రామాలు చూడండి, వాళ్ళు చెడగొట్టిన గెట్లను కూడా చూడండి. న్యాయం అనిపిస్తేనే 45 సంవత్సరాలుగా వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. 21 సంవత్సరంలో TRS వాళ్ళ సర్వే రిపోర్ట్ కూడా ఉంది, మీకు పట్టాలు ఇస్తాం పోండి అని చేసి భరోసా కల్పించారు.
మరి దాన్ని మీరు ఇవాళ తీసేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కాదు కదా, ప్రజా కంటక పాలన అవుతుంది అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. వెంటనే వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని, అట్లాగే వీళ్ళ అత్యుత్సాహంతో బెదిరించిన బీట్ ఆఫీసర్పై చర్య తీసుకోవాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఇక్కడ తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి 70 మంది రైతుల దగ్గర నుండి భూములన్నీ కూడా అంతా కందకం కొట్టిన పరిస్థితి. అసలు ఏంది కందకం కొట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు వీళ్ళు ఎన్నో రోజుల నుంచి సాగు చేస్తున్నారు? వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూములలో మనం ఇక్కడ చూస్తే పోర్లు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, పైప్ లైన్లు ఉన్నాయి. మరి ఇంతకాలం లేనిది ఇప్పుడు వచ్చినటువంటి ఆఫీసరే బుల్డోజర్లు తీసుకొచ్చి, జేసీపీలు తీసుకొచ్చి పైప్ లైన్లు వలగొట్టడం ఏంది, బోర్లలో రాళ్ళేయటం ఏంది? నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అనేక ఆరోపణలు వచ్చినాయి వాళ్ళ మీద. కానీ ఇప్పుడు వాళ్ళను కాదని చెప్పేసి మేము వస్తే పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ఘోరంగా ఈ ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇట్లా వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎవ్వరు కూడా వీళ్ళకి రాకుండా పట్టాలు ఇచ్చి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. లేకపోతే ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు. గతంలో కేసీఆర్కి పట్టిన గతే మీకు పట్టకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్గా మేము హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా చూడండి, తెలుగుదేశం పార్టీ 2094 నుండి మొన్నటి బీఆర్ఎస్ పార్టీ వరకు కూడా వీళ్ళకి హక్కుపత్రాలు ఇచ్చింది, అన్ని సర్వేలు చేసింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళకి హక్కుపత్రాలు అందజేస్తామని చెప్పింది, అందజేయలేదు. కేవలం ఈ ఫారెస్ట్ అధికారులతో ఈ భూములు దున్నిస్తున్న పరిస్థితి. ఏంది ఈ భూముల పరిస్థితి, ఇక్కడున్న రైతుల పరిస్థితి? ఈరోజు 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయటంలో ఈ ప్రభుత్వం చాలా విఫలమవుతున్నది. 2006 అటవీ హక్కుల చట్టం ఏం చెప్తున్నది? ఈ గ్రామం ఏర్పడ్డ నుంచి ఈ గ్రామంలో ఉండేటువంటి 70 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు సర్వే నెంబర్ 22లో సాగు చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. వీళ్లకు 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని అమలు చేయకపోగా ఇప్పుడున్నటువంటి ఫారెస్ట్ ఆఫీసరు తన భర్త పోలీస్ అని చెప్పేసి అనుకొని ఆమె స్వచ్ఛందంగా వచ్చి నా భూమి అన్నట్టుగా, ఆమె నా పచ్చిచీర కట్టుకున్నలో మా వాళ్ళు అన్నట్టుగా, అన్నీ కూడా మాదే అన్నట్టుగా ఆమె వ్యవహరిస్తున్నది. ఈ భూమికి సంబంధించి గత 70-80 సంవత్సరాలుగా ఈ ఊర్లో పుట్టినటువంటి వాళ్ళు సాగు చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి 22 సర్వే నెంబరు పొలాలు వేసుకున్నారు, వాళ్ళు కరెంట్లు పెట్టుకున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. మొత్తం అందరూ కూడా నిరుపేదలు, ముఖ్యంగా 50% పైగా దళితులు మాత్రమే ఉన్నారు. వాళ్ళకు న్యాయం దొరకకుండా చేయాలనేటటువంటి దాంతో ఈరోజు నిజామాబాద్ కోర్టుకు పంపుతున్నారు, కామారెడ్డి కోర్టుకు పంపుతున్నారు. 40 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, షబ్బీర్ అలీ గారు, మీరు ఏ హామీ ఇచ్చినారు? 2006 అటవీ హక్కుల చట్టాన్ని వీళ్ళకు వర్తింపజేసి హక్కుపత్రాలు ఇచ్చి వీళ్ళను సాగు చేసుకోవటానికి అవకాశాలు ఇవ్వాలని, ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టినటువంటి ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కాడ వచ్చి నిలబడి అక్కడనే వంట చేసుకొని తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏదైతే గిరిజనులు, దళితులు, ఆదివాసులు, ఇతర కుటుంబాలకు సంబంధించిన ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ కూడా ఏదైతే సాగు చేసుకున్న భూములన్నీ కూడా 2006 హక్కు చట్టం ప్రకారం వీరికి అందరికీ భూములు ఇవ్వాలి. 70 సంవత్సరాల నుంచి ఈ గ్రామం ఏర్పడిన నుంచి ఇక్కడ తాత ముత్తాతల నాటి నుంచి భూములు సాగు చేసిన వీరందరికీ కూడా 2006 చట్టం గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేసి వారికి సంబంధించిన భూములను ఇవ్వాలి. లేకుంటే రానున్న రోజుల్లో జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున ధర్నా చేస్తాం, ఆందోళన చేపడతామని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ నేతలు అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.